అవుతుందని చెప్పాను. ఇది గోచార ప్రకారం చెప్పేదన్నమాట. ఓకే, పెళ్ళైనా కూడా అతనికి మరి ఈ పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దోషాలన్నీ జీవితాంతం అద్భుతంగా ఉంటాడు. ఏ రకమైన సమస్యలు ఉండవో, చాలా చక్కటి జీవితం గడుపుతాడు, మంచి దాంపత్య జీవితం. అవే కాదు, ఈ నేను సూచించిన పూజలు కేవలం వివాహానికి సంబంధించింది కాదు, అతని వృత్తి బాగుంటుంది. శని వృత్తి కారకుడు, శనిని ప్రార్థించమన్నాను ఆ వివాహం ఆలస్యం కాకుండా ఉండేందుకు. కానీ శని వృత్తి కారకుడు కావడం వల్ల, శని నిత్యం ప్రార్థించడం వల్ల అతనికి వృత్తి కూడా చాలా గొప్పగా ఉంటుంది. జాబ్ పోదు, జాబ్లో లేకపోతే వేరే వృత్తిలో కానీ చాలా అభివృద్ధి ఉంటుంది, ఆయన సుఖంగా ఉంటాడు. ఓకే గురుగారు, మీరు చెప్పే రెమెడీస్ లో చాలా వరకు ఏంటంటే వృత్తిపరం. ఓకే, కాలర్ తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. హలో, శుభోదయం. శుభోదయం అండి. మీ పేరు? నా పేరు రామచంద్ర. రామచంద్ర, ఓకేనండి. సో రామచంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మౌలాలి హౌసింగ్ బోర్డ్. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అంటే ఇద్దరు పాప బాబు. ఓకే, తను చిన్న గొడవను పెద్ద ఇష్యూ చేసుకొని వెళ్ళిపోయింది. ఓకే, వస్తా రాదా, తన పేరు సునీత. ఓకే, మీరు అప్పుడు తన జాతకం తీసుకోవాలండి, ఆయన జాతకం తీసుకోవాలా? మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 05/08/1985. 05/08/1985. ఓకే, పుట్టిన టైం చెప్పండి మీది. హలో, చెప్పండి. మీరు పుట్టిన టైం చెప్పండి, మా టైం వేస్ట్ చేయకండి. టైం రాయలేదు. ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా, ఆ విషయం తెలుసా కనీసం? అంటే తెలియదు. ఓకే ఓకే, వదిలేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి నేను చెబుతాను. ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ పుట్టారండి మీరు? విలేజ్ లో. ఓకే ఓకే, సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీ జాతకం చెప్తారండి. మీరు గురుగారు చెప్పేది వినండి, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా. మీరు 5 ఆగస్టు 1985 లో పుట్టారు. ఉదయం పుట్టినట్లుగా లెక్క తీసుకొని చూస్తున్నాను. మీ జాతకంలో కుజుడు అస్తంగతం అవుతున్నాడండి, కాలిపోతున్నాడు. అందువలన మీరు భార్యాభర్తలు విడిపోవడం జరిగింది. ప్రధానమైన దోషం అది, అర్థమైందా? అందుకని మీరేం చేస్తారంటే సూర్య భగవాన్ నిత్యం సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. మీ భార్య మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తుంది. హలో, మాట్లాడతలేరు, వాళ్ళు రావట్లేదు కూడా. మీరు పూజలు చేయండి, నేను చెప్పిన పూజలు చేయండి. అప్పుడు కుజుడు దగ్ధం కావడం ఆగిపోతుంది. దగ్ధం కావడం ఆగిపోగానే మీరు ప్రయత్నాలు చేయండి, మధ్యవర్తుల ద్వారా కబురు పెట్టి చేయండి. ఆ తర్వాత మీ మధ్య గొడవలు ఉండడానికి ఆవిడకి నచ్చని విషయాలు మీలో ఏమున్నాయో అవి మీరు సరి చేసుకోండి. ఒకవేళ మీకు త్రాగుడు, ఇంకేదైనా జోదము, అలాంటి వ్యసనాలు ఉండేటట్లయితే అవన్నీ సరి చేసుకోండి.